Friends, today Dubai is almost like a war zone. Overnight Iran launch more drones and missiles. How Dubai Iran targets. Dubai at again Iranian missile strikes. Building in Dubai. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకొని కామెడియన్ చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు. దుబాయ్ పరిస్థితి ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉంది. గత కొన్ని రోజులుగా ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ దేశం దుబాయ్ సిటీని అటాక్ చేస్తూ అక్కడ ఉన్న ఫేమస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డ్యామేజ్ చేస్తుంది. దీని వల్ల దుబాయ్ ఎకనామీ ఎఫెక్ట్ అవ్వడం మాత్రమే కాకుండా చాలా మంది ప్రజలు ఆ ప్రాంతం నుండి వెళ్లిపోతున్నారు. 1971లో బ్రిటిషర్స్ నుండి స్వతంత్రం తీసుకున్న దుబాయ్ ప్రజలు నెక్స్ట్ 50 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి పక్కా ప్లానింగ్ తో దుబాయ్ ని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ చేశారు. అంతేకాదు గడ్డిగూడమలోని ఒక ఎడారి ప్రాంతాన్ని ఈ రోజు ప్రపంచానికి ఒక టూరిస్ట్ డెస్టినేషన్ గా మార్చేశారు. ఇది చూసిన చాలా కంపెనీస్ దుబాయ్ ఒక సేఫ్ ప్లేస్ గా భావించి అక్కడ వాళ్ళ బిజినెస్ ఓపెన్ చేశాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా నుండి కూడా చాలా మంది ధనవంతులు దుబాయ్ కి షిఫ్ట్ అయిపోయారు. అలాంటి దుబాయ్ సిటీ మీద ఈ రోజు ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుంది. ఇది చూసిన చాలా కంపెనీలు అక్కడ నుండి వెళ్లిపోతున్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ప్రెసెంట్ జరుగుతున్న యుద్ధంలో అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ని అటాక్ చేస్తుంటే ఇరాన్ మాత్రం గల్ఫ్ కంట్రీస్ కి ఎందుకు టార్గెట్ చేస్తుంది? దుబాయ్ ని ఆర్థికంగా దెబ్బ కొడితే దాని వల్ల ఇరాన్ కి కలిగే లాభం ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, 2026 మార్చి 13 నాటికి ఇరాన్ దేశం దాదాపుగా 285 బాలిస్టిక్ మిసైల్స్ అండ్ 1567 డ్రోన్స్ అండ్ 15 క్రూజ్ మిసైల్స్ ని లాంచ్ చేసి మిడిల్ ఈస్ట్ లో ఉన్న యుఏ ని అటాక్ చేసింది. ఇందులో మేజర్ అటాక్స్ దుబాయ్ సిటీని టార్గెట్ చేసి జరుగుతున్నాయి. దీనికి రీజన్ ఏంటో అర్థం కావాలంటే ముందు మీకు ఒక చిన్న స్టోరీ తెలియాలి. ఇరాన్ కి యుఏ కి మధ్య గ్రేట్ ఆఫ్ హార్మోన్స్ అనే ఒక చిన్న ప్యాసేజ్ ఉంది. ఈ ప్యాసేజ్ నుండి ప్రపంచానికి కావలసిన 20% క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అయితే ఈ మిడిల్ ఈస్ట్ లో ఏం ప్రాబ్లం వచ్చినా ముందుగా ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ని బ్లాక్ చేసి ఆ రూట్ లో ట్రావెల్ అయ్యే షిప్స్ ని అటాక్ చేస్తుంది. సో 1990లో జరిగిన గల్ఫ్ వార్ తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న ఆయిల్ సప్లయర్స్ ని అలాగే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి అమెరికన్ గవర్నమెంట్ ఈ గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళ మిలిటరీ బేసెస్ ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఇమేజ్ లో రెడ్ డాట్స్ ఉన్న ప్రతి చోట అమెరికా మిలిటరీ బేస్లు ఉన్నాయి. వాటిని టార్గెట్ చేసే ఇప్పుడు ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేస్తుంది. అయితే ఈ అటాక్ అనేది కేవలం అమెరికన్ మిలిటరీ బేస్ల మీద మాత్రమే కాదు, గల్ఫ్ కంట్రీస్ యొక్క ఆర్థిక వ్యవస్థల మీద ఇరాన్ దెబ్బ కొడుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని చాలా దేశాలు క్రూడ్ ఆయిల్ కోసం గల్ఫ్ కంట్రీస్ మీద ఆధారపడి ఉన్నాయి. సో ఈ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ డ్యామేజ్ అయితే అది మొత్తం ప్రపంచాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలా మంది మిడిల్ ఈస్ట్ లో ఉన్న అన్ని దేశాలు కేవలం క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడి మాత్రమే పనిచేస్తాయి అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. మిడిల్ ఈస్ట్ లో ఉన్న అన్ని దేశాలు క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా, ఖతర్ అండ్ కువైట్ లాంటి దేశాలు మేజర్ గా ఆయిల్ మీద డిపెండ్ అయ్యి, యుఏఈ అండ్ బెహ్రాన్ లాంటి దేశాలు ట్రేడ్, లాజిస్టిక్స్, టూరిజం అండ్ ఫైనాన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాయి. అందుకే ఇరాన్ కూడా గల్ఫ్ కంట్రీస్ అన్నింటికి ఒకే ప్యాటర్న్ లో అటాక్ చేయడం లేదు. ఒకసారి ఈ డేటా చూడండి. ఇవి జీసీసీ మెంబర్ కంట్రీస్. జీసీసీ అంటే గల్ఫ్ కో ఆపరేటివ్ కౌన్సిల్. ఈ కౌన్సిల్ లో మెంబర్ గా ఉన్న కంట్రీస్ మీదే ఇప్పుడు ఇరాన్ అటాక్ చేస్తుంది. అయితే ఈ అటాక్స్ ని ఒకసారిగా క్లియర్ గా గమనిస్తే సౌదీ అరేబియాకి మెయిన్ గా ఆయిల్ నుండి డబ్బు వస్తుంది. కాబట్టి ఆ దేశంలో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ ని టార్గెట్ చేసి ఇరాన్ అటాక్ చేస్తుంది. సిమిలర్ గా ఖతర్ దేశానికి నేచురల్ గ్యాస్ నుండి ఎక్కువగా ఆదాయం వస్తుంది. కాబట్టి ఆ దేశంలో ఉన్న ఎల్ఎన్జీ ఫెసిలిటీ మీద అటాక్ చేసింది. బెహ్రెయిన్, కువైట్ అండ్ ఓమన్ విషయంలో కూడా ఇరాన్ అలాగే ప్లాన్ చేసి అటాక్ చేసింది. కానీ మనం యుఏ అండ్ దుబాయ్ ని గమనిస్తే ఇరాన్ ఈ ప్రాంతంలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ మీద కాకుండా సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్ ని టార్గెట్ చేసి ఎక్కువగా అటాక్ చేస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే, దుబాయ్ యొక్క జీడీపీకి ఆయిల్ నుండి వచ్చే ఆదాయం కేవలం 0.5% మాత్రమే. మరి దుబాయ్ కి మేజర్ గా ఆదాయం ఎక్కడ నుండి వస్తుంది అనుకుంటున్నారా? ట్రేడ్. మిడిల్ ఈస్ట్ లో ఉన్న అన్ని ప్రాంతాలతో పోలిస్తే దుబాయ్ లో ఆయిల్ రిజర్వ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే 1970 టైంకి దుబాయ్ ని రూల్ చేస్తున్న షేక్ రషీద్ అనే వ్యక్తి ఆ ప్రాంతానికి ఉన్న స్ట్రాటజిక్ లొకేషన్ ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని దుబాయ్ ని ఒక కమర్షియల్ ట్రేడింగ్ హబ్ గా మార్చాలనుకున్నారు. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ నుండి ఏ షిప్ అయినా బయటికి వెళ్లాలంటే అది ఖచ్చితంగా దుబాయ్ ని దాటుకు
పట్టుకునే వెళ్ళాలి. అందుకే షేక్ రషీద్ విదేశాల నుండి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పు తీసుకొని 1970 తర్వాత దుబాయ్ లో సీపోర్ట్ అండ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతానికి ఇదే ఒక మేజర్ రెవెన్యూ సోర్స్ గా మారింది. అంటే దుబాయ్ జీడీపీకి హోల్సేల్ అండ్ రిటైల్ ట్రేడ్ నుండి 26% ఆదాయం వస్తుంది. ఇది ఎలా జరుగుతుందో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి. మన చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాల్లో రైతు బజార్ లేదా మార్కెట్ యార్డ్స్ ఉంటాయి. అక్కడికి రైతులు వాళ్ళ పంటని తీసుకువచ్చి హోల్సేల్ అండ్ రిటైల్ ప్రైసెస్ కి అమ్ముతారు. ఆ వస్తువులు కావాల్సిన వాళ్ళు మార్కెట్ కు వచ్చి కొనుక్కుంటారు. సేమ్ అలాగే ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఎన్నో వస్తువులను దుబాయ్ మార్కెట్ కి తీసుకొస్తారు. లైక్ ఎలక్ట్రానిక్స్, కాస్మోటిక్స్, ఆటోమొబైల్స్, గోల్డ్, డైమండ్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్సెట్రా. ఆ వస్తువులు కావాల్సిన ట్రేడర్స్ దుబాయ్ నుండి తక్కువ ధరకు తీసుకొని వాళ్ళ దేశాలకు వెళ్లి అమ్ముకుంటారు. దీనే హోల్సేల్ అండ్ రీటైల్ ట్రేడింగ్ అంటారు. దీని నుండే దుబాయ్ మేజర్ గా డబ్బు సంపాదిస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దుబాయ్ లో ట్రేడింగ్ జరగాలంటే అక్కడికి మేజర్ గా స్టాక్ అంతా కూడా సీపోర్ట్ నుండే వస్తుంది. ఆ సీపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేసి అటాక్ చేస్తే ఇప్పుడు దాని ఇంపాక్ట్ యూఏ అండ్ దుబాయ్ యొక్క మేజర్ రెవెన్యూ సోర్స్ మీద పడుతుంది. అందుకే ఇరాన్ దుబాయ్ లో ఉన్న జబులాలి పోర్ట్ మీద మిసైల్ తో అటాక్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ని బ్లాక్ చేసింది. దీని వల్ల దుబాయ్ గవర్నమెంట్ జబులాలి సీపోర్ట్ ని టెంపరీగా షట్ డౌన్ చేసింది. అంటే ఇది వాళ్ళ జీడిపి మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ ట్రేడింగ్. తర్వాత దుబాయ్ కి అత్యధికంగా ఆదాయాన్ని జనరేట్ చేసే సెక్టార్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్. ఈ సెక్టార్ దుబాయ్ జీడిపికి 12% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎలా అంటే ప్రపంచంలోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ దుబాయ్ లో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 10 కోట్ల మంది ప్రజలు ట్రావెల్ చేస్తారు. ఏషియన్ కంట్రీస్ నుండి వెస్టర్న్ కంట్రీస్ కి వెళ్లే చాలా ఫ్లైట్స్ ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్ నుండే వెళ్తాయి. సో ప్రతి రోజు లక్షల మందితో బిజీగా ఉండే ఎయిర్పోర్ట్ మీద ఇరాన్ రీసెంట్ గా అటాక్ చేసి దుబాయ్ యొక్క ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ మీద గట్టి దెబ్బ కొట్టింది. ఈ అటాక్ వల్ల చాలా ఎయిర్లైన్స్ కంపెనీస్ దుబాయ్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేస్తే మరికొన్ని కంపెనీస్ దుబాయ్ ని స్కిప్ చేసి ఆల్టర్నేటివ్ రూట్స్ నుండి వెస్టర్న్ కంట్రీస్ కి వెళ్తున్నాయి. సో ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్ట్ అవుతుందో అది ఆటోమేటిక్ గా లాజిస్టిక్ కంపెనీస్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఒక వస్తువుని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేసే బిజినెస్ ని లాజిస్టిక్స్ అంటారు. సో ఇప్పుడు దుబాయ్ లో ఉన్న సీపోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ మీద అటాక్స్ జరగడం వల్ల దాని ఇంపాక్ట్ ఆ దేశంలో ఉన్న లాజిస్టిక్ కంపెనీస్ మీద పడి ఓవరాల్ గా దుబాయ్ యొక్క ఆదాయం తగ్గిపోయేలా చేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ టార్గెట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్. ఎక్కడైతే బిజినెస్ ఎక్కువగా జరుగుతుందో అక్కడ బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీల యొక్క అవసరాలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బల్క్ లో ప్రోడక్ట్ ని కొని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే ఏ కంపెనీ కూడా వాళ్ళ సొంత డబ్బుతో బిజినెస్ చేయవు. ఖచ్చితంగా బ్యాంక్ అండ్ ఫైనాన్స్ కంపెనీల నుండి లోన్ తీసుకుంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ దుబాయ్ లో వాళ్ళ ఆఫీసులు ఓపెన్ చేసి ఫైనాన్షియల్ సర్వీసెస్ ని స్టార్ట్ చేశాయి. లైక్ సిటీ బ్యాంకు, గోల్డ్ మ్యాన్ యాక్ట్, హెచ్ఎస్బిసి, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ఎక్సెట్రా. ఈ సర్వీసెస్ ను దుబాయ్ గవర్నమెంట్ కి దాదాపు 10% ఆదాయం వస్తుంది. సో ఈ కంపెనీస్ ని బెదిరించి దుబాయ్ నుండి వెళ్లిపోయేలా చేయడానికి ఇరాన్ దేశం దుబాయ్ లో ఉన్న బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీల యొక్క డేటాబేస్ మీద సైబర్ అటాక్స్ చేసి డైరెక్ట్ గా వాళ్ళని అక్కడ నుండి వెళ్లిపోయేలా చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ లో ఉన్న ఒక బ్యాంక్ బిల్డింగ్ మీద అటాక్ చేశాయి. దీనికి రెస్పాండ్ అయిన ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న అమెరికన్ బ్యాంక్స్ అండ్ ఎకనామిక్ సెంటర్స్ మీద అటాక్ చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆల్రెడీ కొన్ని బ్యాంక్స్ మీద సైబర్ అటాక్స్ కూడా చేసింది. దీంతో హెచ్ఎస్బిసి, సిటీ బ్యాంక్ అండ్ గోల్డ్ అండ్ యాక్స్ లాంటి సంస్థలు దుబాయ్ అంటే ఖతార్ రీజన్స్ లో వాళ్ళకి ఉన్న బ్రాంచెస్ ని టెంపరీగా క్లోజ్ చేసి వెళ్లిపోయాయి. దీని వల్ల దుబాయ్ యొక్క జీడిపి మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. నెక్స్ట్ టార్గెట్ టూరిజం అండ్ రియల్ ఎస్టేట్. ఫ్రెండ్స్ 1971లో దుబాయ్ కి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కింగ్స్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ దుబాయ్ ని టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా వరకు డెవలప్ చేశారు. లైక్ హోటల్స్, రిసార్ట్స్, టూరిస్ట్ డెస్టినేషన్ ఎక్సెట్రా. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టూరిజం ని బూస్ట్ చేయడంతో పాటు దుబాయ్ లో ఉన్న రియల్ ఎస్టేట్ సెక్టార్ ని కూడా చాలా వరకు డెవలప్ చేసింది. ఎలా అంటే యుఏఈ లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. అంటే అక్కడ మీరు పర్సనల్ గా ఎంత డబ్బు అయినా సంపాదించినా యుఏఈ గవర్నమెంట్ కి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ తో పాటు కార్పొరేట్ ట్యాక్స్ కూడా దుబాయ్ లో చాలా తక్కువ. అది కేవలం 9% మాత్రమే ఉంటుంది. అందుకే ఇండియాలో ఉన్న చాలా మంది ధనవంతులు అలాగే బిజినెస్ మ్యాన్స్ ఇండియా నుండి దుబాయ్ వెళ్లిపోయి అక్కడ వాళ్ళ ఆఫీసులు ఓపెన్ చేసేవారు. సో ధనవంతులంతా దుబాయ్ వెళ్లిపోవడం వల్ల అక్కడ రియల్ ఎస్టేట్ సెక్టార్
కి డిమాండ్ బాగా పెరిగింది. ఎంతలా అంటే 2025 ఒక్క సంవత్సరంలోనే ఇండియా నుండి దుబాయ్ కి వెళ్లిన కొంతమంది వ్యక్తులు అక్కడ 95,000 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీస్ ని కొనుగోలు చేశారు. సో ఫ్రెండ్స్, ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కి జరిగే నష్టం కంటే గల్ఫ్ కంట్రీస్ కి జరిగే నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పర్టికులర్ గా యుఏ అండ్ దుబాయ్ చాలా నష్టపోతాయి. ఒకవేళ ఈ యుద్ధం ఇప్పట్లో ఆగకపోతే అది గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ని చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది. అదే జరిగితే ఇండియాలో ఉన్న ఫ్యూల్ ప్రైజెస్ లీటర్ కి 23 రూపాయలు పెరగడం కాదు, ఒకేసారి లీటర్ పెట్రోల్ 200 దాటేసిన షాక్ అవ్వాల్సిన పని లేదు. ఈ వార్ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అండ్ అది ఇండియన్ ఎకనామీకి ఎంత నష్టం కలిగిస్తుందో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్ లో ఆయనని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మీద ఒక డీటెయిల్ గా స్టడీ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.